దీపాదాస్ మున్షి ఎందుకు ఇక్కడే ఉంటున్నారు ఇన్ఛార్జి? మామూలుగా జనరల్ పోయేస్తుంటారు కదా, పర్మనెంట్గా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ వాతావరణం మంచిగా ఉన్నట్టుంది ఆమెకు, అంతే, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అని ఆమె మంచి లీడర్ ఉండే. నేను ఆమె నక్క అనేది ఇక్కడ రాకముందు ప్రియాంక దాస్ మున్షి భార్య ఆమె, వాళ్ళ భర్త చనిపోయినప్పుడు కూడా నేను పోయినా. నా బాగా దగ్గర తెలంగాణ అందరికంటే ముందు పరిచయం నాకే ఆమె. వెస్ట్ బెంగాల్ ఆమె ఫైర్ బ్రాండ్ లీడర్. ఇది వచ్చినాక కూడా నా కోసం బాగా ఫైట్ చేసింది. ఇన్ఛార్జి కాకముందు ఆమె ఎలక్షన్ ఇన్ఛార్జికి వచ్చిండ్రు, నాకు టికెట్ కోసం అన్నిటి కోసం బాగా కొట్టాడింది. ఆమె ఫుల్ టైం ఇన్ఛార్జిగా మారినాక నాతో మాట్లాడానికి భయపడుతుంది ఆమె. కనీసం సస్పెన్షన్ కూడా ఆపలే. అంటే అంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది ఈరోజు ఆమె. వెస్ట్ బెంగాల్ పీసీసీ ప్రెసిడెంట్ పంపుతామంటే నేను పోలేనని చెప్పి సోనియా గాంధీ దగ్గర పోయి లాబింగ్ చేసుకొని మరి ఉంటాను. అసలు మామూలుగా ఇంతకుముందు పీసీసీ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పర్మనెంట్గా ఉండేవాళ్ళ? లేదు, ఎప్పుడో సార్ వచ్చేవాళ్ళు ఒక 2 రోజులు నెలకు. ఈవిడ పర్మనెంట్గా ఉంటున్నారు? ఉంటారు ఎక్కువ. ఏ ప్రోగ్రామ్ చూసినా ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ చూసినా. రెగ్యులర్గా నీకు మామూలు కార్యకర్తలకు ఏం న్యాయం ఏం జరుగుతలేదు. ఇప్పుడు హైడ్రా మీద ఆవిడ మానిటర్ చేస్తున్నారా? ఏం చేస్తుందన్నా ఏం చెప్తా చెప్పు, ఏదన్నా స్టేట్మెంట్ కూడా కనబడ్డదా? పొన్నం ప్రభాకర్ జర మాట్లాడుతుండ్రు, ఏలాడుతుండ్రు ఆడాడ కానీ ఎవరు మాట్లాడతలేరు. ఎందుకంటే ఎవరెవరికేం ఉన్నాయో వాళ్ళకు ఉన్నాయి, ఎవరు లోసుకులు వాళ్ళకు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు కదా, ఎవరు అతను? ఖైరతాబాద్ దానం నాగేంద్ర. ఆయన హైదరాబాదీతుడే కదా, ఫస్ట్ హైదరాబాదీతుడు ఆయనే కదా. హైదరాబాదీతుడే కాబట్టి మాట్లాడుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆయననే కదా అటాక్ అయింది, ఆయన భూమిలోనే, ఆయన కన్స్ట్రక్షన్ మీదనే అటాక్ అయింది కాబట్టి ఆయన మాట్లాడుతుంది. తక్కిన వాళ్ళు అంత బాధితులు ఏం కాదు అన్న. హైడ్రా ఇస్ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అన్న, అలా డౌటే లేదు. కానీ విధానం ఏదైతే ఉందో అది సరైన విధానంలో పోతలేరు. పబ్లిక్ను భయక్రాంతులను చేయొద్దు. నీవు వాళ్ళను ఒప్పియాలి, మెప్పియాలి, వాళ్ళతో నిజ చేసుకోవాలి. లేకుంటే మనకు కేసీఆర్కు తేడా ఉండదు. కేసీఆర్ దుష్టుని లెక్క కొట్టి లాఠీ చార్జీలు చేసి కేసులు పెట్టి, కేసుల మీద కేసులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. అంత భయంకర. 6,500 మంది, నేను ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసినాను ఎలాంగ్ విత్ నేమ్స్. 6,500 మంది రైతులు ఆత్మహత్య చేస్తుండ్రు ఆయన కాలంలో. మొత్తం 10 years పీరియడ్, 9 years పీరియడ్లో. నా వాళ్ళ ఫోటోతో సహా ఎగ్జిబిషన్ పెట్టినండి. 6,000 మంది. అసోంటోడు ఈయనకంటే ఆయనే బెటర్ అని పబ్లిక్ అంటున్నారంటే మనమే ఉన్నాం 9 నెలల్లో. అదే ఏందన్నా, ఒక రాకాసి కోన లెక్క తాగిండు తెలంగాణ ప్రజల రక్తం కేసీఆర్ అంటోడు. అసోంటోడు బెటర్ అంటే నువ్వు తీసుకొచ్చినావు అంటే నేను తప్పుపడుతున్నాను నువ్వు అనకన్నా. నేను తప్పుపడుతున్నాను నేను అనకు, నేను ఎత్త చూపెడతాను నువ్వు అనకు. నువ్వు ఎక్కడున్నావు నువ్వు చూసుకో. అది పబ్లిక్లో టాక్ వచ్చేటట్టు నువ్వు ఎందుకు చేసినావు? పబ్లిక్లో టాక్ రావడానికి ఇంకొక కారణం కూడా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ బాగా ఖర్చు పెట్టి, డబ్బులు ఉన్నాయి కదా, 10 సంవత్సరాలు సంపాదించారు, సోషల్ మీడియాని బాగా కొనేశాడు, లేని ప్రచారాన్ని చేస్తున్నారు అని. మరి నీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న? వాడు ఆపోజిషన్ ఉన్నోడు అన్ని చేస్తే నీవు 100 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినావు. 100 కార్పొరేషన్ చైర్మన్, ఒక 30 మంది మంత్రులు నీ దగ్గర ఉన్నారు. నీ పీసీసీ కమిటీలో ఒక 100 మంది ఉన్నారు. ఈ సిపాయిలు అంతా ఏం చేస్తున్నారు? టోటల్గా నీ దగ్గర 1000 మంది సిపాయిలు ఉన్నారు. రూలింగ్ గవర్నమెంట్ నీ దగ్గర, రూలింగ్ ఉన్నది నీ దగ్గర. సోషల్ మీడియా బలహీనంగా ఉంది. నీ దగ్గర గాంధీ భవన్ ఉన్నది. గాంధీ భవన్లో డైలీ ప్రెస్ ఉంటుంది, డైలీ మీడియా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఉన్నది. కేటీఆర్ వాళ్ళను వీళ్ళని ఇవాళ కూడా ఆడుకుంటాను నేను. ఇవాళ కూడా నా ముఖం ముందు కూర్చోరు. నేను దీక్ష చేసేటప్పుడు అన్న లాస్ట్ డే నాకు నిమ్మరసం ఇస్తా అని హరీష్ రావు వాళ్ళు వచ్చడానికి ప్లాన్ చేస్తే దగ్గర కూడా రానియాలి. నా దగ్గరికి 4 కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిండ్రు. కవితకు దగ్గర ఉన్న వాళ్ళు నా దీక్షలు ఉన్నప్పుడు. నేను ఎవరికి స్పేస్ ఇవ్వలే అన్న. నా గ్యాప్ నేను మెయింటైన్ చేసుకున్నా. ఇక్కడ కూడా పబ్లిక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారు జడ్సన్ గారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చెప్తున్నా అన్న, ఇప్పటిదాకా చెప్పినా గజ దొంగల గురించి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు, వీళ్ళు చేసిందేం లేదు, పీకిందేం లేదు ఇంకా. కానీ వీళ్ళు గజ దొంగలు అన్న. ఇవాళ భయంకరం. శిశు మరణాల గురించి మాట్లాడుతుంటారు. గాంధీ హాస్పిటల్లో శిశువు మరణాల గురించి మాట్లాడుతాం. నా పాత కేసులు మీరు తిరిగేసి చూస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోగొట్టుకుని ఎంత నష్టమైంది చెప్తాను. 6 బాలింతలను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఒకటే వరుసలు కూర్చోబెట్టి 6 ఒకటేసారి చంపారు. ద గ్రేట్ తెలంగాణ పిత గవర్నమెంట్లో అంతేనా?
నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, ఇది నువ్వు ఎందుకు ఎత్తలేవు నువ్వు? ఆ రోజు నేను ఒక్కనే ఎత్తిన 5 కొడుకులు ఎవడు ఎత్తలే, కాంగ్రెస్ వాడు ఎవడు. శిశు మరణాలు అనేటి అన్ని హాస్పిటల్లో చనిపోయే ముందు అలా తీసుకుపోతారు ప్రైవేట్ హాస్పిటల్లో. నీ ఫర్నాండిస్ హాస్పిటల్ స్పెషలిస్ట్ అన్న, అమ్మో ఇంట్లో సీరియస్ ఉన్నది, ఇది మా దగ్గర లేదు, పాప సీరియస్, మీరు గాంధీకి తీసుకుపోని అంటారు. గాంధీ తీసుకుపోయినా చచ్చిపోతారు. గాంధీ హాస్పిటల్ ఖాతాలో పడిపోతుంది. శిశు మరణాలు అనే కొడుకులు అంతా పోయారు. మరి నువ్వేం చెప్తాను గాడిలాగా వస్తున్నావు, నేను ఎందుకు చెప్పలేకపోతాను? సో ఇప్పుడు ఏంటి జస్టిన్ గారి పోరాటం ఇలానే ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆహ్వానిస్తుందా, లేదంటే మీరేమన్నా అప్రోచ్ అవుతున్నారా, లేకపోతే ఇలానే పోరాటం ఉంటుందా? అన్న నాకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి పుస్తకది అలా దానిలో పనిచేయలేను. ఇప్పుడున్న పొంగిలే శ్రీనివాసరెడ్డి కానీ పాత కాంగ్రెస్ వాళ్ళు వేరు. ఇవాళ మాకంటే ఒరిజినల్ కాంగ్రెస్ లెక్క వాళ్ళ తాతలు ఫ్రీడమ్ ఫైటర్ కోసం కొట్లాడిన వాళ్ళు లెక్క వాళ్ళు బిల్డప్లు ఇచ్చే పరిస్థితుల్లో నేను వాళ్ళతో ఇమిడలేని పరిస్థితులలో మనం ఉన్నాం. నేను పోయే ప్రయత్నం చేస్తలేను, వాళ్ళు రమ్మనేవారు అంటలేరు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ రాలేదా? వాళ్ళకి ఎవరు పోతారు అన్న? ఆఫర్ రాలేదు అంటున్నా. ఆఫర్ వచ్చినా కానీ వాళ్ళందరూ వచ్చింది చైర్మన్. నేను ఒక చిట్కా కొడితే వాళ్ళే ఊరికొస్తారు, వాళ్ళైనా కానీ అవి పనికిరావు పార్టీలు అంత దొంగ. బీజేపీ అన్న చెప్తారు కదా వీళ్ళందరి. సో బీజేపీ అన్న, బీజేపీ కోత అవుతుంది, ఇవి 2 పిల్లులు, ఇవి పంచాయతీ అడుగుతాయి, వాళ్ళు పంచాయతీ చెప్తారు. సో మరి తెలంగాణ సమాజం ఎలా బాగుపడాలి? తెలంగాణ ప్రజలు వాళ్ళ అప్రమత్తంగా ఉండేది 3 ఆప్షన్స్, ఇంతకు మించి ఆప్షన్ లేదు కదా. మీ అప్రమత్తత మీ దగ్గర ఉండాలి. ఈరోజు పబ్లిక్కి వెళ్ళి ఒకడు ఉన్నాడన్న, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫీజుల పైన ఎప్పుడు నిరంతరం ఒక కొట్లాడేవాడు ఒకడు ఉన్నాడు, క్రాంతి అని. బట్టి ప్రైవేట్ ఫీజుల గురించి కొట్లాడతాడు, సండే క్లాస్ ఒకటే సబ్జెక్ట్ పైన కొట్లాడు. అసొంటోడు నీకు ఏదైనా ఎలక్షన్ నిలబడి వచ్చినప్పుడు అసొంటోని కోటేయాలన్న, క్రాంతి ఆయన పేరు. ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ పైన ఉన్నారు, హానెస్ట్ వర్క్. మీకు మెడికల్ హెల్త్ మీద కొట్లాడతాడు, నీళ్ళ పైన 111 జీవో మీద కొట్లాడతా ఒక ఆమె ముస్లిం, ఆమె ఓల్డ్ సిటీ ఆమె ఉన్నది, ఆమె పేరేం పేరు? అవును ఒకసారి నేను కూడా ఇంటర్వ్యూ చేసా, పేరు సంథింగ్ 111 ఆమె ఉన్నది. ఆమె ఎలక్షన్ నిలబడితే నువ్వు వేయట్లేకపోతే నువ్వు పైసలు ఇస్తాను. అసలు మీ అంత లంగాలు ఎవరు ఉంటారు? ఇక పైసలు తీసుకొని ఓటేస్తున్నంత లంగాలు ఇంత కదా లంగాలు ఎవరు ఉంటారు అన్న? వాళ్ళ తరపున ఇక మేము కొట్లాడుతున్నాం. మా ఇంత వికారాబాద్ తరఫున ఒక ఆమె కొట్లాడుతుంది, వికారాబాద్ అడవిల పైన. నాకు ఫోన్ చేసింది అమ్మాయి పేరు. చెరువుల మీద కొట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు అన్న ఈ యాక్టివిటీ స్టార్ట్ అన్న ఒక పర్సన్ అయితే నాకు ఫోన్ చేసిన ఎప్పుడు చూడలే కానీ నా నంబర్ తీసుకొని గూగుల్ పే చూసి ఒక 5-6 నెలలు నాకు నెలకు 15,000 రూపాయలు వేసిండు. ఆయనకు చేయాలన్నది నేను వచ్చే వరకు నువ్వు చేస్తున్నావు కదా అని సపోర్ట్ అన్న. అట్లా నా దగ్గర నాకే 100 మంది ఉన్నారు అన్న, నా దగ్గర ఒక 100 మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎలక్షన్ నిలబడ్డారు, మీరు వాళ్ళ ముఖాలే చూడరు కదా. సో ఇప్పుడు హైడ్రా జన్వాడ దాకా వెళ్తుందా బుల్డోజర్లు? ఏ పోవానా అన్నా, నేను ఇందాక కాళేశ్వరం కమిషన్కి పోయినా కదా, దింపనికి కూడా 2-3 ఆఫీసర్లు బయటికి వస్తుండే. బ్రదర్ నేను కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఒక 500 జిరాక్స్ ప్రింట్అవుట్లు అంటే జెడ్సన్కి 2-3 వేలు బొక్క అని మీరు అనుకోవద్దు. ఇవాళ చెప్తున్నా, మేయా కృష్ణారెడ్డి కానీ కాళేశ్వరం స్కామ్లు కానీ ఎవ్వడు ఏం చేయరబ్బా అని చెప్పిన. మరి ఎందుకు ఇచ్చిన వాడిని నేను అనుకోవచ్చు, ఇచ్చేది నా డ్యూటీ, ఎప్పుడు అవుతుందేమో, తీసుకునేది మీరు. అక్కడి వరకే, ఇక్కడ ఏం జరగలేదని చెప్పలేదని మీకు ఇచ్చిన నేను అని చెప్పిన. ఇచ్చేది డ్యూటీ. అవును కరెక్టే, వాళ్ళకి కూడా పని ఉండాలి అన్నట్టు. పేరు సహా ఎక్కడెక్కడ ఎవరి పెళ్ళిళ్ళు అయినాయి, పెళ్ళిళ్ళకు ఎన్ని ఫ్లైట్లలో పోయినరు, ఎవరి ఇల్లా ఏ విల్లాలలో ఉన్నది, అదివరకు ఏ ఇంట్లో ఉన్నది, ఆ ఇంట్లో ఉన్న ఫోటో, విల్లాలకు షిఫ్ట్ అయిన ఫోటో, ఒక లేడీ ఎన్నెన్ని పోస్టింగ్లు పైసలు తీసుకొని ఎక్కడెక్కడ ఎవరైనా వేస్తుంది, అన్ని ఆధారాలు ఇచ్చారు. అరే కాళేశ్వరం కంటే ముందన్న ఫస్ట్ చేసిన డ్యూటీ ఏంటంటే పోలీసు, ఇరిగేషన్ ఆఫీసర్, అత్యంత అవినీతి పరులైన అధికారులను 200 మందిని నిలబడుకున్నారు. ఏలు డీలు వాళ్ళందరినీ కాళేశ్వరంలో పెట్టిండ్రు. అంతా రిటైర్ అయిపోయే వాళ్ళని చూసుకొని, రిటైర్ అయిన వాళ్ళను రిటైర్ అయిన వాళ్ళను కూడా మొత్తం మీద కంప్లైంట్ చేశారు. ఇప్పుడు జన్వాడకి ఏమో బుల్డోజర్ పరిస్థితి లేదు, కాళేశ్వరంలో కూడా ఏం కాదు మెగా కృష్ణారెడ్డి అని చెప్తున్నారు. మరి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్న? ఎప్పుడన్నా మనం కూర్చొని కాదు కానీ ఎప్పుడన్నా బోర్డు పెట్టి లైవ్ పెట్టి నేను ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మంచిగా. ఎవరిని ఏం చేయరన్నా కాళేశ్వరంలో అన్న. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి ఉండి అనుకున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్లేస్లో ఈయన ఉన్నాను అనుకున్నాం. కాళేశ్వరం 1,50,000 కోట్ల స్కాము. నీ కమిషన్ వేయకుండా సెంట్రల్ ఈడీ సిబిఐని ఎంటర్ చేయకుండా జగన్ అనేటోడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టేటోడు కదా, విజిలెన్స్ ఏడీని పట్టుకొని 1000% పెట్టేటోడు. 1000% జల్లల బట్టి ఇక స్కిల్ డెవలప్మెంట్ ఎంత తూచు స్కామ్ కూడా కాదు, అది స్కామ్ కాదు, ఆధారాలు లేవు. నేను అదైందా అన్న, నేను విత్ ఆధారాలు విత్ ఫోటోలు. కల్వకుంట్ల కవిత ఆయన చేసింది, మీకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినాను. కల్వకుంట్ల కవిత స్కిల్ డెవలప్మెంట్ చేసింది అని సాక్ష్యాలతో సహా ఇచ్చినా ఆమెను అరెస్ట్ చేయలే. ఇలా అరే అది చిన్నదమ్మా, అది చిన్నది, ఇది 2,000 కోట్లు తిన్నారు ఫస్టే అని చెప్పి అది చేయబట్టి ప్రతాప్ రాజీవ్ రూడి అనేటోడు కేంద్ర మంత్రి పదవి పోయింది. కేంద్ర మంత్రి పదవి పోయింది అన్న. ఓకే, సో మొత్తం మీద ఇక్కడ ఏం జరగదు, ఊరికి ఎగ్జాంపుల్ చెప్పినా కదా. అదే ఇంకేంటి మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏమీ జరగదు, ఏం జరగదు పార్టీలో. కేసీఆర్ యు ఆర్ సేఫ్, కవిత హరీష్ రావు కేటీఆర్ యు ఆర్ ఆల్ ఆర్ సేఫ్. మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి బీజేపీ అధికారంలో ఉన్నా ఏదైనా ఒకటి సేఫ్. ప్రాబ్లంలు ఎవరు ఉన్నంటే మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి దిక్కు దశ లేని ఓటుకు 500,000 రూపాయలు తీసుకుని మాసంటి మధ్య తరగతులు మాత్రమే ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జర్సన్ గారు, ఇంటర్వ్యూ థ్యాంక్ యూ. సో రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఒక క్లారిటీ ఇచ్చారు జర్సన్ గారు, ఆ క్లారిటీని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం మీ మీదనే ఉంది, లేదంటే ఇదే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.